కళాకారులను జగన్ రెడ్డి అవమానిస్తున్నాడు. సంక్రాంతి పండగ ఉత్సవాల్లో భాగంగా వాసంశెట్టి సుభాష్ ఒక కార్యక్రమంలో కళాకారుల ప్రజల కోరిక మీద స్టేజ్ ఎక్కి 4 స్టెప్పులు వేస్తే దానికి విపరీత అర్థాలు తీస్తూ జగన్ రెడ్డి మొన్న దిగజారుడు వ్యాఖ్యలు చూస్తే అసహ్యం వేసింది. వాసంశెట్టి సుభాష్ డాన్స్ చేసింది కూడా శాంతి స్వరూప్తో. శాంతి స్వరూప్ అంటే జబర్దస్త్ షో చూసే వాళ్ళకి, స్టేజ్ షో చూసే వాళ్ళకి అందరికీ తెలుసు. తను మగ మనిషి, ఆడవేషం వేసి ఎలా వినోదపరుస్తుంటాడో చూస్తాను ఉంటాం. రోజారెడ్డి కూడా బాగా తెలుసు శాంతి స్వరూప్. జగన్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడే ముందు, కళాకారుల గురించి మాట్లాడే ముందు, ఆర్టిస్టుల గురించి మాట్లాడే ముందు రోజారెడ్డిని పిలిచి అడిగితే ఆవిడ చెప్పేదేమో సలహా. ఎవడో సన్నాసిని అడిగి ఉంటాడు, ఎవడో దరిద్రుడు చెప్పుంటాడు చెవిలో. ఆడవేషం వేసుకున్న శాంతి స్వరూప్ అమ్మాయి అని అనుకుని వాసంశెట్టి సుభాష్ ని అల్లరి చేసే భాగంగా ఆడెవడో మంత్రి అన్నాడు. నువ్వు ఆడెవడో మంత్రి అంటే ఆడెవడో జగన్ అంటావు. ఎంతసేపు జగన్ రెడ్డి అంటే నువ్వేమైపోతావు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? ఆడెవడో ఎంపీ అంటావు, ఆడెవడో మంత్రి అంటావు, ఆడెవడో ఎమ్మెల్యే అంటావు. నువ్వేంటి నువ్వు ఎమ్మెల్యేవే కదా. ఆడెవడో పులివెందుల ఎమ్మెల్యే అంటే నీకు ఎక్కడ కాలుద్ది? అట్టగా అందరూ మాట్లాడతారు, అందరూ విమర్శిస్తారు. నువ్వు కళాకారులను అవమానిస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత శాంతి స్వరూప్ ఒక వీడియో విడుదల చేశాడు. జగన్ రెడ్డి నీకు బుద్ధి జ్ఞానం లేదు. ఆ రోజు స్టేజ్ మీద డాన్స్ చేసింది నేను, ఆడవేషంలో మాత్రం నేను డాన్స్ చేశాను. మా అందరి కోరిక మీద సుభాష్ గారు వచ్చి 4 స్టెప్పులు వేశాడు బలవంతం మీద. దానికి నువ్వు అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్ రెడ్డి అంటూ నిలదీశాడు. దానికి ఏం సమాధానం చెప్తావు? అదే నీ చిల్లర వ్యాఖ్యల మీద ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ స్పందించాడు. ఆయనకే సమాధానం చెప్తావు? మగవాళ్ళ అందాన్ని పొగిడే నువ్వు కళాకారుల గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటూ నిలదీశాడు వాసంశెట్టి సుభాష్. పోలీసుల బట్టల విప్పి చూస్తా అనే విచిత్ర వ్యాఖ్యల వెనక అర్థం ఏంటంటూ నిలదీశాడు వాసంశెట్టి సుభాష్. కళాకారులకు, రికార్డింగ్ డాన్సర్లకు కూడా తేడా తెలియకుండా జగన్ కళాకారులను అవమానించాడన్నారు. శాంతి స్వరూప్ అనే కళాకారుడితో కలిసి నేను డాన్స్ చేస్తే నన్ను జైల్లో వేయిస్తా అని జగన్ అనడం దుర్మార్గం. డాన్స్ చేస్తే జైల్లో వేయిస్తావా? నీకు మైండ్ దొబ్బింది శాంతం. డాన్స్ చెప్పితే జైల్లో వేయించేవాడిని ఏమన్నా చూసావంటే నువ్వు? అట్లా జైల్లో వేస్తే నిన్ను రోజుకు 3 సార్లు బొక్కలు వేయాలి నువ్వు చేసిన పనులకి. అసలు నీకు నాయకుడిగా ఉండే అర్హత ఉందా? నిన్ను ఎట్టా భరిస్తున్నారో నీ పేటీఎం బ్యాచ్, నీ నాయకుడు చెప్పాలి. శాంతి స్వరూప్ అనే కళాకారుడు ఆడవేషం ధరించాడనే విషయం కూడా జగన్కు చెప్పేవాళ్ళు లేరా? తన కళాకార మంత్రి రోజాను అడిగినా శాంతి స్వరూప్ మగో ఆడో చెప్పేది. ఇంట్లో సెట్టింగ్లు వేసుకునే జగన్ కు మా జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుంది? వచ్చే ఏడాది కూడా మా సంస్కృతిని చాటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించి జగన్ కు చూపిస్తాం. గుమ్మడి సంజారాన్ని పిఏపై పన్నిన కుట్ర బట్టబయలు అవడంతో నిందితులు ఓచలు లెక్క పెడుతున్న విషయం కూడా జగన్ కు తెలియదా? బడుగు బలహీన వర్గాల నాయకులను వాడు వీడు అని జగన్ అవమానించడం ఆక్షేపణీయం. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు కాబట్టే జగన్ అవమానకరంగా మాట్లాడటం లేదు. సంక్రాంతికి గణతంత్ర దినోత్సవం నాడు కనీసం జెండా ఎగరవేసేందుకు కూడా బయటికి రాని జగన్ రెడ్డి సంక్రాంతి వేడుకలను అవమానించేలా మాట్లాడాడు. కోటలో డార్క్ రూమ్ నుంచి బయటకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కోటని మార్చుకోమని విజయసాయిరెడ్డి పదే సలహా ఇస్తున్నా జగన్ రెడ్డి పెడచెవునే పెడుతున్నాడు. విజయసాయిరెడ్డి ఇచ్చే సలహాను పాటిస్తే రాజకీయంగా భూస్థాపితమైపోయిన నీ పార్టీ మళ్ళీ లేవకపోయినా కనీసం నీకు మేలన జరిగే అవకాశం ఉంటుంది కాస్తో కూస్తో. ఆ దిశగా ఆలోచించి జగన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతా ఉంటే ఇక్కడ ఎవడు పడేవాడు లేడు. నువ్వు వాడంటే నిన్ను కూడా అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ సోయితో మాట్లాడాలి నువ్వు.